హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ టిక్కా మసాలా. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్కి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, 1 నిమ్మకాయ, పావు టీ స్పూన్ అంతా రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, 200 గ్రామ్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసుకున్న మసాలా లాస్ట్లో గ్రేవీకి యూజ్ అవుతుంది. ఈ చికెన్ మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయాక స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక గిన్నెలో బొగ్గును పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసి మూత పెట్టేసుకోండి. ఆ పొగ వల్ల చికెన్ మొత్తం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్కి వేసుకున్న స్పైసెస్ అన్నీ మళ్ళీ సేమ్ మెజర్మెంట్స్తో ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక 2 టమాటాలతో చేసుకున్న ప్యూరీని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. టమాటా మొత్తం బాగా కలిసాక ఇప్పుడు మ్యారినేషన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక హాఫ్ కప్ అని వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలా బాగా ఉడికాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో క్రీమ్ ఇంకా కసూరి మేతిని వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల క్రీమ్ది కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగా కర్రీకి ఇంకుతుంది. 2 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టిక్కా మసాలా రెడీ అయింది. వీడియో నచ్చితే రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఏకే కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.